మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నంబర్ 17. సంబంధిత ప్రభుత్వాలు స్థానిక అధికారిక వ్యవస్థలు చేపట్టవలసిన చర్యలు. ఏ. వైకల్యానికి దారితీసే కారణాలపై పరిశోధన, పరీక్షలు, సర్వేలు నిర్వహించడం, నిర్వహణకు ఆదేశించడం. బి. వైకల్యాన్ని నియంత్రించేందుకు వివిధ పద్ధతులను పెంపొందించడం, ప్రోత్సహించడం. సి. కనీస ఏడాదికి ఒకసారి పిల్లలందరినీ క్షుణ్ణంగా పరిశీలించి వైకల్యం పొందే ప్రమాదమున్న వారిని గుర్తించడం. డి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందికి శిక్షణ సౌకర్యాలు కల్పించడం. ఈ. పరిశుభ్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం గురించి అవగాహన సదస్సుల నిర్వహణకు అవసరమైన సమాచార సరఫరాకు ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహం. ఎఫ్. ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, ప్రసవం అనంతరం తల్లి, శిశువుల ఆరోగ్య సేవలకు తగిన చర్యలు చేపట్టడం. జి. అంగన్వాడీ కేంద్రాలు మరియు వర్కర్లు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామస్థాయి వర్కర్ల ద్వారా ప్రజలలో పై విషయాలపై అవగాహన కల్పించడం. హెచ్. టీవీ, రేడియో, ఇతర ప్రసార సమాచార మాధ్యమాల ద్వారా వైకల్యానికి గల కారణాలను తెలుపుతూ అందుకు చేపట్టవలసిన నివారణ చర్యలపై ప్రజా బాహుళ్యానికి అవగాహన కల్పించాలి. ఐ. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదకర సమయాలలో ఆరోగ్య సేవలు అందించడం. జె. ప్రాణాపాయ సమయాలలో అత్యవసర వైద్యం, వైద్య సదుపాయాలు, ఇతర అత్యవసర సౌకర్యాలను అందించడం. కే. వైకల్యం గల మహిళలకు లైంగికపరమైన, పునరుత్పత్తిపరమైన ఆరోగ్య సేవలను ప్రత్యేకంగా అందించడం. బీమా పథకాలు. 26. సంబంధిత ప్రభుత్వం వైకల్యం గల ఉద్యోగులకు ప్రత్యేక ప్రకటన ద్వారా బీమా పథకాలను రూపొందించాలి. పునరావాసం. 27.1. వైకల్యం గల వ్యక్తులందరికీ సంబంధిత ప్రభుత్వాలు, స్థానిక అధికారిక వ్యవస్థలు వారి వారి ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధిని బట్టి పునరావాస సేవలు, కార్యక్రమాలు ప్రత్యేకించి ఆరోగ్య, విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చేపట్టాలి. 2. సబ్సెక్షన్ 1 క్రిందికి వచ్చే లక్ష్యాల కోసం సంబంధిత అధికారిక వ్యవస్థలు కలిసి ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. 3. సంబంధిత ప్రభుత్వాలు, స్థానిక అధికారిక వ్యవస్థలు పునరావాస నియమాలను రూపొందించే సమయంలో వైకల్యం గల వ్యక్తుల సంక్షేమానికి కృషి చేసే ప్రభుత్వేతర సంస్థలను తప్పక సంప్రదించాలి. పరిశోధన, అభివృద్ధి. 28. వైకల్యం గల వ్యక్తుల సాధికారతకు అవసరమైన వసతి, పునరావాసాల నాణ్యతకు సంబంధించిన సమస్యలపై గాని ఇతర సమస్యలపై గాని పరిశోధనను, అభివృద్ధిని వ్యక్తుల ద్వారాను, సంస్థల ద్వారాను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రవేశపెట్టాలి. సంస్కృతి, వినోదం. 29. సాంస్కృతిక జీవనంలో వినోదం వంటి కార్యక్రమాలలో ఇతరులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు పాల్గొనే హక్కులను పెంపొందించేందుకు, కాపాడేందుకు సంబంధిత ప్రభుత్వాలు, స్థానిక అధికారిక వ్యవస్థలు అవసరమైన చర్యలు చేపట్టాలి. వాటిలో ఈ క్రింది విషయాలు ఉండాలి.